హాయ్ అండి. నేను మీ ఝాన్సీని, అడగర్ల ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మనం అంటే రకరకాల ఆరోగ్యాలు రకరకాలుగా ఉండడం, మన లైఫ్ స్టైల్ వేరువేరుగా ఉండడం, మన ఆదాయాలు వేరువేరుగా ఉంటాయి కదా, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కోలాగా. అయితే మరి ఏదైనా సుస్థిలై చేసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ముందు హాస్పిటల్ ఖర్చు, మన అనారోగ్యం బాధ ఒకటిను, హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుందో అన్న బెంగ ఒకటి. ఈ రెండు మనల్ని తినేస్తుంటాయి. ఈ అనారోగ్యం కంటే హాస్పిటల్కి వెళ్తే ఎంతెంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో, ఏం చెప్తారో అని మనం రకరకాలుగా ఆలోచన చేసి టెన్షన్ పడిపోతుంటాం కదండి. ఆ టెన్షన్స్ అన్నీ తప్పించుకోవాలంటే మనం ముందు చేయాల్సిన పని ఏంటంటే, ఈ హెల్త్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటిని మనం దగ్గర పెట్టుకోవాలి. ఎవరికి ఎలా వీలైతే అలా వాళ్ళ పొజిషన్ బట్టి ఒక కార్డు దగ్గర ఉంటే మాత్రం మనకి ఇంకా అంత టెన్షన్ ఉండదండి. ఏదైనా కొంచెం సిక్ అయినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటాం. ఈ డబ్బు గురించి బెంగ ఎక్కువ ఉండదు అప్పుడు. అంటే మనం చూపించుకోగలుగుతాం కదా అన్న ధైర్యం కొంత ఉంటుంది కదా, అదనమాట. అయితే ఆ హెల్త్ స్కీమ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకైతే CGHS అని ఉంటుంది కదండి. వాళ్ళు చక్కగా CGHS హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదే మనం రైల్వే వాళ్ళకైతే రైల్వే హాస్పిటల్స్లో మన దీనికి సుస్థికి సంబంధించి అక్కడ స్పెషలిస్టులు లేకపోయినా స్పెషలిస్టులు ఉన్న హాస్పిటల్కి వాళ్ళు మనకి రాస్తారటండి. అక్కడికి వెళ్ళి చూపించుకోవచ్చు. అందుకని రైల్వేలో చేసే వాళ్ళందరూ వాళ్ళు హెల్త్ కార్డ్ దగ్గర పెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా CGHS కార్డ్ దగ్గర ఉంచుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ముందు భలే భయం వేస్తుంది మనకి ఏదైనా అనారోగ్యం వస్తే. అలాగే కొంచెం ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి మన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇస్తుంది కదండి. అవి కూడా కొంతమంది తీసుకున్న వాళ్ళని చూశాను నేను. కొంచెం పేదవాళ్ళు మనకి ఇళ్లల్లో పనులు చేయడానికి వస్తారు కదా, వాళ్ళ దగ్గర మరి నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అంటే లేదమ్మా అనే వాళ్ళని చూశాను. అదేంటి, అది చాలా ఇంపార్టెంట్ కదా, తీసుకోవాలి కదా అని చెప్తుంటాను నేను. ఎవరైనా లేదంటే అలాగేనమ్మా తీసుకుంటామని అంటుంటారు వాళ్ళు కూడా. అలా అది కాకుండా ఇప్పుడు ఏ ఉద్యోగము గవర్నమెంట్ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా, రైల్వేస్ కాకుండా వేరే ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ చేయించుకోవాలండి. హెల్త్ ఇన్సూరెన్స్ అది చాలా ఇంపార్టెంట్. దానివలన మనం మరీ లక్షల్లో అయ్యే ఖర్చు కొంచెం తగ్గుతుందన్నమాట. సో మన దగ్గర ఇలా ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఉంటే సగం దిగులు తగ్గిపోతుంది. CGHS కార్డు ఉన్న వాళ్ళైతే ఏం చేయాలండి, CGHS హాస్పిటల్స్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనకు రెగ్యులర్గా మనం ఏమేమి బ్లడ్ టెస్ట్లు, షుగరు, BP ఉన్న వాళ్ళైతే కనీసం 3 monthsకో 4 monthsకో టెస్టులు చేయించుకోవాలి కదా. ఆ టెస్టులు రాయించేసుకుని వస్తే మన దగ్గరలో ఉన్న ఈ CGHS ఎంపానల్డ్ హాస్పిటల్స్ అని ఉంటాయండి, అక్కడికి రెఫర్ చేస్తారు. మనం అక్కడికి వెళ్ళి చూపించుకుని ఆ టెస్టులు చేయించేసుకుని మందులు రాయించుకోవాలన్నమాట. మళ్ళీ ఆ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి CGHSలో చూపిస్తే వాళ్ళు మెడిసిన్స్ ఇస్తున్నారండి. ఫస్ట్లో కొంచెం ఇదిగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా బాగుంటుంది. CGHS హాస్పిటల్స్లో కూడా మెడిసిన్స్ అవి చక్కగా ఇస్తున్నారు. ఏమైనా ఆ టైంకి 1-2 లేకపోయినా మళ్ళీ ఆర్డర్ పెట్టి 3వ రోజు 4వ రోజు మనకి ఫోన్కే మెసేజ్ వచ్చేస్తుందండి, మీ మందులు వచ్చినాయని. వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నమాట.
అదే 70 ఏళ్ళు దాటిన వాళ్ళైతే ముందు సీజీహెచ్ఎస్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్గా ఈ హాస్పిటల్స్కి వెళ్ళి చెకప్ చేయించుకుని మెడిసిన్స్ రాయించేసుకుని ఆ తర్వాత సీజీహెచ్ఎస్కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకోవచ్చటండి. ఇప్పుడు ఇది ఈ సంవత్సరం వచ్చింది కొత్తగా రూలు, 70 ఇయర్స్ దాటిన వాళ్ళకి. అయితే ఈ సీజీహెచ్ఎస్కి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది చక్కగా చూపించుకోకుండా కొంత ఏదో ఫ్రాడ్ జరుగుతున్నట్టుందండి ఈ మధ్య. ఏం చేస్తున్నారు, అందుకని వెళ్ళిన వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే మన ఫోటో ఒకటి తీసుకుంటున్నారు. అంటే మరి ఒకళ్ళ బదులు ఒకళ్ళు వెళ్తున్నారో ఏం జరుగుతుందో కానీ మన ఫోటో తీసుకుని అప్పుడు మన కార్డు అది చూసి మిగిలిన పనులు చేస్తున్నారనమాట. ఎందుకని ఇలా అంటే దీంట్లో కూడా ఫ్రాడ్ జరుగుతుందండి, అందుకని ఇలా ఫొటోస్ కంపల్సరీ తీయమంటున్నారు అని అంటున్నారు. పాపం వాళ్ళకు కొంచెం పని ఎక్కువైనట్టే అనిపించింది కానీ ఇంకా తప్పదు కదండి, మరి దీంట్లో కూడా మోసాలు జరుగుతుంటే. అయితే దీంట్లో ఇంకొక ఫెసిలిటీ ఉందండి. మనం ఫస్ట్ సీజీహెచ్ఎస్కి వెళ్ళి టెస్టులు రాయించుకుని హాస్పిటల్కి రావాలి కదా. అయితే మనకు మరీ బాగాలేదు, కొంచెం డబ్బులు పెట్టగలము అనుకుంటే, అంటే మనం ఒంట్లో నీరసం ఉండి సీజీహెచ్ఎస్కి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అని అని బాధగా అనిపిస్తే కొంచెం డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు ఈ కార్డు తీసుకుని డైరెక్ట్గా మనకి ఈ ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఏమున్నాయో ఆ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ అంటండి ఇవి చూస్తారట. కాకపోతే ఏం చేయాలి, కార్డు చూపించాలి. 1/3 ఏంటి ఫీజులో కానీ ఈ టెస్ట్లకు కానీ 1/3 మాత్రమే ఛార్జ్ చేసి చూస్తారు. సో ఇంకా మరి ఇంకో 2 సార్లు తిరగకుండా అనమాట, ఇది డైరెక్ట్గా చూస్తారు. కాకపోతే ఆ 1/3 ఫీజు టెస్ట్లకు అయ్యే ఖర్చు మనం భరించుకోవాలి. హైదరాబాద్ లాంటి చోట అయితే ఇలాంటి హాస్పిటల్స్ కొంచెం దూరంగా ఉంటాయి కానీ విజయవాడ లాంటి ప్లేసెస్లో అయితే దగ్గరే ఉన్నాయండి. పెద్ద దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఎటు వెళ్ళినా 3-4 కిలోమీటర్ల దూరంలో మనం అన్నీ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజీహెచ్ఎస్ ఫెసిలిటీ కూడా అంతే. చుట్టూ అంతా 2-3 కిలోమీటర్ల దూరంలోనే మన పనులన్నీ అయిపోతాయి విజయవాడలో. అయితే హైదరాబాద్లో అయితే స్వస్థ భవన్ అని బేగంపేటలో ఉందంటండి, అక్కడ చూపించుకోవాలి. ఈ విజయవాడ వాళ్ళు అయితే ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఉంది గవర్నర్పేటలో, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. విజయవాడ వాస్తవులకైతే అందరికీ తెలుస్తుంది. ఆ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఉంది సీజీహెచ్ఎస్ హాస్పిటల్. బాగా రెస్పాండ్ అవుతారండి, మందులు అవి కూడా చక్కగా జాగ్రత్తగా తెప్పించి ఇచ్చేస్తారు. ఇలాంటి కార్డ్స్ లేని వాళ్ళు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్కి వెళ్ళిపోవాలండి. ఏదో ఒక ఇన్సూరెన్స్ లాంటిదన్నా లేకపోతే ఈ రోజుల్లో చాలా కష్టం. అయితే రైల్వే వాళ్ళకు కూడా ఇలాగ హెల్త్ కార్డు ఉంది, వాళ్ళు కూడా రైల్వే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు. అయితే ఈ మధ్య అంటే కాదులేండి, కొంచెం 6 ఇయర్స్ అయిపోతున్నట్టుంది. మోదీ గారు మనకి ఆయుష్మాన్ భారత్ అని ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని ఒక పథకం ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇస్తున్నారు కదండి. అవి కూడా ఒక పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాగా అన్నమాట. ఇది ఫ్రీ యాక్సెస్ టు హెల్త్ స్కీమ్, లో ఇన్కమ్ కవరేజ్ స్కీమ్ అన్నమాట. కొంచెం ఇన్కమ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇలాంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ దగ్గర పెట్టుకోవాలి. అవి తెచ్చుకుని దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి ఇది 5 లక్షల వరకు చూస్తారంటండి హాస్పిటల్స్లో. అయితే ఇది ఈ స్కీము మనకి ఎప్పుడు వచ్చిందంటే 23 సెప్టెంబర్ 2018లోనే మొదలైందంటండి. ఆల్రెడీ 6 ఇయర్స్ అయిపోయింది.
అయితే ఇప్పుడు ఇంకా మొదలవలేదనుకుంటా, కానీ ఆఫ్టర్ అంటే 70 ఇయర్స్ దాటిన వాళ్ళు, అంటే లో ఇన్కమ్ అనే కాకుండా 70 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అందరికీ ఇన్కమ్తో సంబంధం లేకుండా ఈ కార్డు ఉంటే ఈ కార్డు వర్తిస్తుందంటండి. ఇది ఇంకా అమల్లోకి రాలేదనుకుంటా, వస్తుందని వింటున్నాము. అది అయితే ఈ ఆయుష్మాన్ భారత్ అనేవి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్ అని ఉంటాయంటండి, వాటిలో చూపించుకోవాలనుకుంటా. ఇదండి, ఇలాంటి కార్డ్స్ ఇలాంటి స్కీమ్స్ మన దగ్గర ఉంటే మనకి నిశ్చింతగా ఉంటుంది. ఏదైనా చిన్న అనారోగ్యం రాగానే కంగారు పడాల్సిన పని లేకుండా మన కార్డులను పట్టుకొని మనం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు అనమాట. వైద్యం అయితే కంపల్సరీ కదండి. అది అందుకని ఇది నాకు చేయాలనిపించింది. ఈ వీడియో మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.